గురుకుల బాట కార్యక్రమంలో ఒక పక్క జిల్లాల్లో విద్యార్థి విభాగం నాయకులు మరి జిల్లాల ఇన్ఛార్జీలుగా తీసుకొని అక్కడున్న సాంఘిక సంక్షేమ కేజీబీబీ ప్రభుత్వ పాఠశాలను మరి సందర్శిస్తూ అక్కడున్న సమస్యలను తెలుసుకోవడం, అదేవిధంగా కేటీఆర్ గారు ఈ యొక్క గురుకుల బాటకు సంబంధించి ప్రత్యేకంగా ఒక 5 మెన్ కమిటీని కూడా వారు వేయడం జరిగింది. దాంట్లో గౌరవనీయులు పెద్దలు ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో 5గురితో డాక్టర్ వాసుదేవరెడ్డి గారు, నేను, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, డాక్టర్ అంజనేయ గౌడ్ గారు, అదేవిధంగా ఒక్కొక్క మిత్రులు 5గురితో కలిపి ఈ యొక్క 5 మెన్ కమిటీ మరి ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో మరి సాంఘిక సంక్షేమ గురుకులాన్ని అదేవిధంగా కేజీబీబీ మరి హాస్టల్ను సందర్శించడం జరిగింది. నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే మరి గత ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ హాస్టళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్ళన్నీ కూడా సంక్షోభ హాస్టల్గా తయారైనందుకు నిదర్శనమే ఈరోజు మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బీఆర్ఎస్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది రాజకీయాల కోసం మేము సందర్శించడం లేదు. ఇవాళ ఇప్పటికే ఈ 11 నెలల కాలంలోనే దాదాపుగా 50 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డరు. అదేవిధంగా అనేక మంది ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడ్డరు. వాంకిడి లాంటి ప్రాంతంలో మరి శైలజ అనే అమ్మాయి నిమ్స్ హాస్పిటల్లో దాదాపుగా 25 రోజులుగా పోరాటం చేసి ఈ మధ్యలో చనిపోయిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడ్డది? ఈ దుస్థితి ఏర్పడ్డదానికి కారణం ఏందని మేము గ్రౌండ్ స్థాయిలో తిరుగుతూ ఉంటే దీన్ని రాజకీయం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది మంత్రులు మా ప్రవీణ్ గారి మీద మరి అబండాలు ఆరోపణలు చేస్తూ మరి దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి, ఇష్యూను సైడ్ ట్రాక్ చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్పితే చిత్తశుద్ధితో మరి విద్యార్థులకు జరుగుతున్న విషయాల పట్ల మరి ఏమాత్రం కూడా కనీస ఇంట్రెస్ట్ కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వానికి ఉన్నదాల్లో ఒకటే ఇంట్రెస్టు, ఈ రేవంత్ రెడ్డి గారికి మరి బామ్మర్ది పేరు మీద కాంట్రాక్ట్ ఇవ్వడం, అల్లుడి పేరు మీద భూములు దోసుకొని వాళ్ళకి అప్పచెప్పడం, కంపెనీలు పెట్టడం మీద ఉన్న దృష్టి ఇలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి ఈ యొక్క విద్యార్థుల విషయంలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఆ ఒక్క విద్యార్థుల అంశం గురించే మేమెందుకు మరి గతంలో ఒక విద్యార్థి నాయకుడిగా మేము పనిచేసినాం కాబట్టి ఈ విద్యార్థి మరి 5 మెన్ కమిటీలో పార్టీ ఆదేశానుసారం తిరుగుతున్నాం కాబట్టి ఈ సమస్యలను తెలుసుకొని మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ద్వారా మరి ఆ పార్టీ ఆఫ్ అపోజిషన్ గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ రిపోర్టును అందజేసి 9వ తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశాలన్నింటినీ కూడా తప్పకుండా ఎండగడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ యొక్క విద్యార్థులకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సిద్ధంగా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది రాజకీయం కోసం కాదు, విద్యార్థుల సంక్షేమం కోసమే మేము తిరుగుతున్న విషయాన్ని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.